హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ క్రాంతి నాని వ్లాగ్స్. ఇవాళ నేను సేమియాతో ఉప్మా అయితే చేయబోతున్నా. ప్యాకెట్ అయితే తీసేసుకున్నా, సేమియా ప్యాకెట్. ఆ తర్వాత నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నా. అవి ఏంటో చూడండి: టమాటో, కరివేపాకు, మిర్చి అండ్ ఉల్లిపాయలు. ఇవైతే కట్ చేసి అయితే పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని, ఆయిల్ అయితే హీట్ అయినాక దాంట్లో ఇప్పుడు నేనైతే జీలకర్రను ఆవాలు అయితే తీసుకొని వేసేసుకుంటున్నా. అవి కొంచెం గోలినాక ఎండుమిరపకాయలు అయితే వేసుకుంటున్నా. దాని తర్వాత కరివేపాకు అయితే తీసుకొని దాంట్లో అయితే వేసేసుకుంటున్నాం. ఆ తర్వాత ఉల్లిపాయలను మిర్చి వేసి ఒకసారి అయితే కలబెట్టుకోవాలి మంచిగా. అన్నీ వేసేసిన ఉల్లిగడ్డలను మిర్చి ఇప్పుడైతే కలబెడుతున్నా. ఇవి మంచిగా బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఫ్రై అయితే అవ్వనివ్వాలి. చూడండి, మనకి ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు నేనైతే 2 కప్స్ వాటర్ అయితే పోసేసుకుంటున్నా. 2 కప్స్ వాటర్ అయితే పోసేసుకున్నా. ఇప్పుడు అవి మంచిగా మరుగుతుంటే కొంచెం సాల్ట్, మీకు తగినంత సాల్ట్ అయితే వేసేసుకోండి. నేనైతే సాల్ట్ అయితే వేసేసుకుంటున్నా. ఇప్పుడు అలాగే బర్మిసిల్లి సేమియా అయితే వేసేసుకుంటున్నా. మంచిగా కలిపెడుతూ వేసుకోవాలన్నమాట, లేకపోతే గడ్డ కట్టిపోతుంది. ఇప్పుడు మంచిగా కలిపెట్టుకొని మూత పెట్టేసుకుంటే అదైతే దగ్గరికి అయితే ఉడికిపోతుంది. ఉప్మా అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. చూడండి, రెడీ అయితే అయిపోయింది ఉప్మా, సేమియా ఉప్మా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సేమియా ఉప్మా. మీరు కూడా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో. మా సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. నేనైతే బౌల్లోకి అయితే సర్వ్ అయితే చేస్తున్నా. చూడండి, చాలా టెంప్టింగ్గా ఉంది కదా సేమియా ఉప్మా. ఇంకెందుకు లేట్, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్, ఉంటా మరి.